చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన రా కదిలిరా భారీ బహిరంగ సభకు లక్షలాది మంది జనం వచ్చారు. పశ్చిమలో 14 స్థానాలు టీడీపీ గెలిచి చంద్రబాబు నాయుడు గారికి కానుకగా ఇస్తాం. చింతలపూడి సభలో బడెట్టి చంటి అన్నారు. జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా వందనం, శుభాభివందనం. ఏదైతే మన జగన్మోహన్ రెడ్డి గారు సభలో మాట్లాడారో దానికి అన్నిటికీ కూడా మనం ఆన్సర్ చెప్పవలసిన పని ఉంది. ఎందుకనంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఓటు హక్కు అడుగుతున్నారని చెప్తున్నారు. అంటే 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేసి గంజాయి ఆంధ్రప్రదేశ్గా చేసి మళ్ళీ నేను సిద్ధం అని అనంటే తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా మేము యుద్ధానికి సంసిద్ధం అయ్యామని చెప్పి ఏ రోజున కూడా చెప్పడం జరిగింది. మనం యుద్ధానికి సంసిద్ధమా కాదా అనేది మీరు అందరూ కూడా చెప్పాల్సిన పని ఉందా లేదా? మరి మన నాయకుడు 7 నియోజకవర్గాలకి అంటే ఒక పార్లమెంటు పరిధిలో సభ పెట్టగలిగితే ఆయన 50 నియోజకవర్గాలకి ఒక సభ పెట్టుకుంటున్నాడంటే జనం ఏ విధంగా చేదరించుకుంటున్నాడనేది మనందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తప్పనిసరిగా 7 జిల్లాల్లో ఒక్క జిల్లాలో సభ పెట్టమనండి, 5,000 మంది జనం వస్తే మనం ఎలక్షన్లో ఆయనకి ఏం చేస్తామనేది మనం అందరం కూడా చేసి చూపిస్తాం. అలాగే మా అక్క చెల్లెమ్మలని అంటున్నాడు. అసలు సొంత చెల్లెల్ని కూడా చూడలేని వాడు మా అక్క చెల్లెమ్మలనే నైతిక హక్కు అతనికి లేదని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. అలాగే మనం రేపు రాబోయే ఎలక్షన్లో పశ్చిమ గోదావరి జిల్లా ఇప్పుడు కొత్తగా ఏదైతే 2 జిల్లాలుగా ఏర్పడినాయో అందులో 14 నియోజకవర్గాలకి 14 నియోజకవర్గాలు గెలిచి మన అన్నకు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారికి మనం కానుకగా ఇవ్వాలని చెప్పి మనం శపథం చేయాలని మీ అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. అలాగే ఓకే, టైం తక్కువగా ఉంటామని కొంచెం మాట్లాడుతున్నా. మరి అలాగే ఏదైతే మనం ఒక సైకో, ఒక నరరూప రాక్షసుడు, ఏదైతే ఒక రావణాసుడు అతన్నే సంహరించాలంటే అందరూ కూడా ఆ రోజున యాగాలందరూ కూడా చేసేవారు. ఇవాళ మీరు 2 కలిసారు, 3 కలిసారు అంటున్నారు. 2, 3 కాదు, 5 కోట్ల ఆంధ్రుల మంది ఈ జగన్మోహన్ రెడ్డి గారిని పారద్రోలటానికి అందరూ ముక్త కంఠంతో ఎదురు చూస్తున్నారని సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. దయచేసి ఆ గ్యాలరీ ఓపెన్ చేయాల్సిందిగా వాలంటీర్స్ ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.